ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పరిపాలన దక్షతలు చూసి పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే నానాజీ అన్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలన దక్షతను చూసి జనసేన పార్టీలోకి అనుభవజ్ఞులు వస్తున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం రాపాక గార్డెన్లో జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో రాపాక గార్డెన్ అధ్యక్షులు సిహెచ్ఎస్వి రమణమూర్తి అధ్యక్షతన సుమారు 30 మందికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఎమ్మెల్యే నానాజీ ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న పరిపాలన చూసి పార్టీలోకి రావడం జరుగుతుందని, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని, అలాగే రాపాక గార్డెన్ వాసుల సమస్యలను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం వైస్ ఎంపీపీ విరీషా, సిహెచ్ఎస్వి రమణమూర్తిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలికి ఏడుకొండలు, నిమ్మల గంగాధర్, జయప్రకాష్, ఏళ్ల శ్రీనివాస్, పార్థసారథి శాస్త్రి, కోటిపల్లి రాజశేఖర్, కొండపల్లి సూర్యనారాయణ, కార్యదర్శి చౌదరి, వీఆర్ఓ నున్న సత్యనారాయణ, తాతాజీ, యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు నచ్చి, అలాగే కూటమిలో పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం అంటే ఎన్నికల ముందు మాట్లాడటం వేరు, ఎన్నికల తర్వాత పరిపాలన చేసేటప్పుడు మాట్లాడటం వేరు, చాలా తేడా ఉంటుంది. ఎన్నికల ముందు చాలా సింపుల్గా విమర్శ అన్నది చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎన్నికల తర్వాత విమర్శలను ఎదుర్కొంటూ పరిపాలన చేయాలి. ఆ గొప్పతనం కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి శాఖల మీద ఒక అధ్యయనం చేయడం, దాని పురోగతి తీసుకెళ్ళడం, కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడం, ఇటువంటి విధానాలన్నీ చూసి పూర్వం పిల్లలు లేమ్యాన్ను కొంతమంది అట్లా జాయిన్ అవుతూ ఉండేవారు పార్టీలో. ఇవాళ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, తిమ్మాపురంలో మన తాతాజీ గారి ఆధ్వర్యంలో రాపాక గార్డెన్స్లో పెద్దలు, విజ్ఞులు, అనుభవం ఉన్నవాళ్ళు, లోకజ్ఞానం పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు నాకు తెలిసి నా కాన్షియస్లో ఫస్ట్ టైం జాయిన్ అవ్వడం, పార్టీలో జాయిన్ అయ్యి ఎక్కడ రావడం చాలా ఆనందకరమైన విషయం. అంటే వారు జాయిన్ అయ్యారంటే దాన్ని ఒక సంకేతం ఎలా తీసుకుంటున్నానంటే, నేను పరిపాలన దక్షతను చూసి జాయిన్ అయ్యారని చెప్పి నేను నా సంకేతంగా తీసుకుంటా ఉన్నాను. ఆ దక్షతని ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితేటి, చంద్రబాబు నాయుడు గారు అయితేటి ఇవాళ బండిని ఒక రకంగా చెప్పాలంటే దొల్లించుకుంటూ వస్తూ ఉన్నారు, రన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా త్వరలో మంచి రోడ్లు వస్తున్నాయి, రాబోతున్నాయి. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చే పని మీద పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు. దీన్ని బ్రహ్మాండంగా ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎదురు పెడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రామిస్ చేసిన ప్రతిదీ కూడా చేయగలని బలమైన నమ్మకంతో చేస్తానన్న సంకల్పంతో నేను ఇవాళ ఈ కాలేజ్ నుంచి బయటికి బయలుదేరి వెళ్తాను. అది వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, తాతాజీ గారు ఆధ్వర్యంలో వచ్చిన పెద్దలందరికీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాన్సూన్ సమయంలో లో లేయింగ్ ఏరియాల్లో డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద సమస్య కింద కూర్చొని ఉంది. ఈ సమస్యకి ఏంటంటే, కాకినాడకి ఏంటంటే మీన్ సీ లెవెల్కి దీనికి తేడా ఉంది. దాని మీద కౌరులు చెప్పుకుంటూ వచ్చారు, కానీ ఎవరికాళ్ళు ఇంతకాలం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్న దానికి ఒక సొల్యూషన్ ఎవరు తీసుకురాలేకపోయారు. పక్కన ఉన్న ఓపెన్ స్పేస్లోకి వదిలేయడం అలవాటు అయిపోయింది ప్రతి కాలనీకి కూడా. ఆ ఓపెన్ స్పేస్ అతను వచ్చి ఇల్లు కట్టుకున్న రోజు అది నెక్స్ట్ ఓపెన్ స్పేస్కి, అది ఈ విధానం మారాల. దీన్ని ఓవరాల్ డ్రైను ఎక్కడో చెట్టు మెయిన్ ట్రైన్కి లింక్ అయ్యి ఉండి ఈ విధానంలో ఆలోచించి ఇంజనీరింగ్ ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను. అండి, ఈరోజు తిమ్మాపురం గ్రామంలో మరి ఈరోజు ఎమ్మెల్యే గారు రేపాక గార్డెన్కి రావడం జరిగింది. మరి ఆయన చేసిన అనేక పనులు మరి జనాలందరికీ నచ్చడం ద్వారాగా ఎవరు బలవంతం ఏమీ లేకుండా వారి ప్రమేయంగా వారంతట వారు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కాలనీ నివాసులందరూ కూడా మాకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవని చాలా సమస్యలు సాధ్యతగా చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే నెరవేరుస్తారని ఎమ్మెల్యే సార్ మాకు ప్రామిస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఈ విధానం ఎవరికి ఏ విధంగా ఉంటుందని దాన్ని బట్టి జరుగుతుంది. ఏదైనా ఒక మనిషి వెంట జనాలు రావడం అంటే అది మామూలు విషయం కాదు. మరి మేమందరం కూడా తాతాజీ గారి వెంట, నానాజీ గారి వెంట ఉంటాము. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మరి
తాతాజీ గారు, నానాజీ గారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇంత తుఫాన్లో కూడా ఎవరు కూడా రారు. కానీ తుఫాన్ అన్ని రోజులు కూడా సార్ కానీ ఇద్దరు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం పక్కన పెట్టేసి జనాల కోసం వారు పడుతున్న సమస్యల కోసం తెలుసుకోవడం కోసం వారే ప్రయాసపడి ఇంత దూరం రావడం జరిగింది. ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానం చాలా విలువైందని నేను భావిస్తాను. నాకు ఇచ్చిన అలాగే ఈ సార్ చేసిన ఈ ముంతా తుఫాన్ దానికి సేవా కార్యక్రమాలకి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ని గౌరవించి పిలిపించి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. ఈ విషయంగా సార్ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.